మహాశివరాత్రి కథ. పవిత్రమైన మహాశివరాత్రి. ఆ రాత్రి భూమి అంతా నిశ్శబ్దంగా ఉంది. దేవతలు, ఋషులు అందరూ పరమశక్తి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆ పరమశక్తి ఎవరో కాదు, శివుడు. ఒకప్పుడు ప్రపంచంలో అజ్ఞానం, అహంకారం పెరిగిపోయాయి. దేవతలు ఆందోళన చెందారు. అప్పుడే శివుడు లోతైన ధ్యానంలోకి వెళ్లి విశ్వశక్తిని సమతుల్యం చేయాలని నిర్ణయించాడు. ఆ పవిత్ర రాత్రే శివుడి తపస్సు అత్యున్నత స్థాయికి చేరింది. అదే రాత్రి పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందడానికి ఘోరమైన వ్రతం చేసింది. ఆమె భక్తి, సహనం చూసి శివుడు సంతోషించాడు. ఆ రాత్రే వారి దైవిక కలయిక జరిగిందని చెబుతారు. అందుకే ఈ రాత్రిని దైవిక వివాహ రాత్రిగా కూడా భావిస్తారు. ఇంకో కథ ప్రకారం ఒక వేటగాడు అడవిలో రాత్రి భయంతో చెట్టెక్కి కూర్చున్నాడు. నిద్ర రాక ఆకులు తెంచి కింద పడేశాడు. అతనికి తెలియదు, ఆ చెట్టు కింద శివలింగం ఉంది. రాత్రంతా ఆకులు పడటం శివపూజలా మారింది. అతని తెలియని భక్తి కూడా శివుడికి నచ్చి అతనికి మోక్షం ఇచ్చాడట. ఆ కారణంగా మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తారు. శివలింగానికి పాలు, నీరు, బెల్లం సమర్పిస్తారు. ఓం నమః శివాయ జపం చేస్తారు. ఈ కథ మనకు చెప్తుంది, నిజమైన భక్తి ఉంటే చిన్న పూజ కూడా గొప్ప ఫలితం ఇస్తుంది.